నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభం కాగానే సభాపతి స్థానంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు సభా కార్యకలాపాలు నిర్వహించారు. సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అంశంపై సభ్యులు కూన రవికుమార్, కందుల నారాయణరెడ్డి, రామకృష్ణ బాబు, వెలగపూడి, కె మురళీమోహన్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కింద 10 ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో అనంతపురం, కర్నూలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 571.69 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 2007లో జియో నెంబర్ 18 కింద ఎంఐజీ హౌసెస్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ని రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన డీటెయిల్స్ యానెక్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవ ప్రశ్నకి సమాధానం, మొత్తం 10 ప్లేసుల్లో ఈ ప్రాజెక్ట్ని చేస్తే 2 ప్లేసులు అనంతపురం, కర్నూలు ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. మిగతా ప్లేసులు ఈ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం, మొత్తం 571.69 ఎకరాలు మొత్తం సేకరించి ఈ ప్రాజెక్టు కంటిన్యూ జరుగుతుంది. ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు. యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు గట్టి ఉంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ గట్టి ఉంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2015లో కూడా జియో నెంబర్ 7లో సేమ్ ఇచ్చాము. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయ సభ్యులు వెలగపూడి రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆ రోజు దాన్ని 5,000 కింద యాక్చువల్గా పెట్టి ఫస్ట్ ఆక్షన్ వేశారు అధ్యక్ష. రీసెంట్గా అయితే ఒక కమిటీ వేసాం అధ్యక్ష. ఆ కమిటీ అంటే 60,000 స్క్వేర్ యార్డ్. రీసెంట్గా ఏంటంటే ఆ కమిటీ 75,560కి ప్రపోజ్ చేసింది అధ్యక్ష. దాని మీద జియో ఇవ్వబోతున్నాం. సో ఫర్దర్ ఆక్షన్ మినిమం 75,560 పెట్టి సేల్ చేయమని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందని, రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామన్నారు. ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేది ప్రభుత్వం లక్ష్యమన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పారు. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి, గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా. ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, పెంచబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ వినియోగదారులపై భారం అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన
అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మీద భారం మోపదని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. కూటమి ప్రభుత్వం చేనేతల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత సంఘాల పునరుద్ధరణ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 50 ఏళ్లకే చేనేతలకు ₹4,000 పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. NRLM నుంచి నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ కింద సెర్పా ఆధ్వర్యంలో 120 కోట్ల చేనేతలకు పనితో పాటు ఆర్థిక అభివృద్ధి కల్పించడానికి రేపు 8వ తారీఖున గౌరవ సీఎం గారి చేరిత ఈ పథకం మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. NHDC ద్వారా 15% సబ్సిడీ నూలు సరఫరా చేయటం, చేనేతలకు ఇప్పుడు కరెంటు విషయం చెప్పాము అధ్యక్ష. మరి ఎన్టీఆర్ పెన్షన్కి మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష. 455 కోట్ల రూపాయలతో మనం పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా కరెంటు కోసం, విద్యుత్ కోసం 200 కోట్లు. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ మన చేనేతల కోసం, క్లస్టర్ల కోసం, వారి అభివృద్ధి కోసం, వారు లేటెస్ట్ డిజైన్స్ నేర్చుకొని వాళ్ళు లేటెస్ట్ మిషన్స్ అప్డేషన్ కోసం సుమారుగా 138 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. అంతేకాకుండా సెంట్రల్ నుంచి కూడా మనకు మొత్తం చేనేతలు కేటాయించిన బడ్జెట్లో 38% మనం కేటాయించారు అధ్యక్ష. అందులో మనకు కూడా 1,52 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి మేడం గారు అడిగినట్లు వివర్శాలలు ఏర్పాటు చేయమన్నారు అధ్యక్ష. నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగల మన మంగళగిరిలో నిర్మాణం చేశారో 365 రోజులు పని కల్పించాలని ఆ ఉద్దేశంతోనే మేము కూడా సెంట్రల్తో మాట్లాడి మరికొన్ని వివర్శాలలు కూడా ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీఆర్ బాండ్లలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీఆర్ బాండ్లు విశాఖపట్నం అంశంపై సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కన్నబాబు, ఆరెమిల్లి రాధాకృష్ణతో సహా పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని, ఒక్క విశాఖలోనే కాకుండా తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని పేర్కొన్నారు. విచారణ అనంతరం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది,
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి,